తమది దొరల ప్రభుత్వం కాదు పేదల ప్రభుత్వం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వేదిక దిగితే దొరలకి ఇచ్చిన మాటలు గుర్తుండవని, కానీ ఇచ్చిన ప్రతి మాటని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడతలో లబ్ధిదారులకి 1,00,000 ఇళ్లు అందజేశామని, రెండో విడతలోనూ పేదలకి ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి మంత్రులు పొన్నం, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్లతో కలిసి మంత్రి పొంగులేటి భూమి పూజ చేశారు. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం. దొరల ప్రభుత్వం కాదు. దొరల మాటల్లాగా మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయి, మళ్ళా ఏదిక దిగిపోతే ఆ దొరలకి మాటలు గుర్తుండవు. ఈ ప్రభుత్వం అలా కాదు. పేదవాడి నుంచి పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం కాబట్టి చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడతగా 1,00,000 ఇళ్లు, మళ్ళీ రెండో విడత కూడా తప్పకుండా జీహెచ్ఎంసీ పరిధిలో రెండో విడత కూడా ఇళ్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇదే వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.